అనిపిస్తుంది మీకు? పాలన ఎట్లా ఉంది, ప్రభుత్వం ఎట్లా ఉంది? లేకుండా నడుస్తుంది. ముందు గొడవలు లేవు. చిన్నంగా అవుతుంటే ఒకసారి కావాలంటే మన రాష్ట్రం బాయ్కిల్లో ఉందని ఓ పక్కన చెప్తున్నారు కదా, దాన్ని చిన్నంగా బిట్లుగా ముందుకు అడుగేస్తా ఇవని గ్యాస్ సిలిండర్లు అని రైతు అని అది మొన్న వాళ్ళకని ఇవన్నీ వేస్తానే ఉన్నారు కదా. ఒకసారిగా ఇవన్నీ కావాలంటే వాళ్ళు ఏదో వాళ్ళు చేస్తుంటారు, సహజం. అది దూరంగా ఉన్నోడు బండి వేసేది అలాదు, మోసేవాడిది అలాదు కదా. ఇట్లా గతంలో ఎలాంటి గొడవలు ఉండి మరి ఇప్పుడు ఏదో మాట్లాడటానికి లేదు స్వేచ్ఛగా. ఏందిరా నువ్వు ఈ తప్పు చేసావంటే అమ్మటే పోలీసులు అన్న వస్తారు, లేకపోతే ఊళ్ళో వాళ్ళు అన్న వస్తారు. ఇప్పుడు అవన్నీ లేకుండా పోయింది. ఎవరు ఈ చంద్రబాబు నాయుడిని ఎంతమంది తిడుతుండా, అసలు డిఫెక్ట్లో ఆయన వినేటేది తిడుతున్నారు. వాళ్ళ కర్మ ఆడుతున్నారు, మన పని మనకు కానివ్వండి, మీరు ఎక్కడ నోరు జారు కాకండి అనే శబ్దంతో వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వెల్లకొండూరుపాలెం నుంచి. దర్శి కాన్స్టిట్యున్సీ. దర్శి మండలం. బాగా మా ప్రభుత్వం పథకాలు ఎట్లా ఉన్నాయి? చంద్రబాబు వచ్చాక బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. రుణమాఫీ పడుతున్నాయి, పిల్లలకి అమ్మఒడి పడుతున్నాయి, అన్నీ అందుతున్నాయి. కానీ ఎవరో కుదరనోలే కానీ అందరికీ బాగానే ఉంది. రోడ్లు చేస్తున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. ఏం సమస్యలు ఏమైనా ఉన్నాయి ఇంకా ఇక్కడ దర్శికి సంబంధించి? మొత్తం ఏం లేదు, బాగానే చేస్తున్నాడు, అన్నిటికీ ఎప్పటికప్పటికి బాగానే చేస్తున్నాడు. ఆ ప్రభుత్వంలో ఎట్లా ఉంటుండే అమ్మా? ఆ ప్రభుత్వంలో కూడా బాగానే చేసిన, ఈ కూడా ఇంకా బాగా చేస్తున్నాడు. అమరావతిలో బాగా చేస్తున్నాడు. వెళ్ళాం మేము కూడా అమరావతి మీటింగ్ పెట్టినప్పుడు, అక్కడ కూడా బాగా చేస్తున్నాడు. రైతులమే మేము కూడా అమ్మఒడి పడుతుంది, పిల్లలకి రైతు భరోసా పడుతున్నాయి, అన్నీ పడుతున్నాయి, ఇబ్బంది ఏం లేదు. పథకాలు అప్పు తీసుకొచ్చి పథకాలు వేయడం తప్ప అభివృద్ధి మాత్రం ఏం లేదు. అభివృద్ధి శూన్యం. ఇప్పుడు అభివృద్ధితో పాటు పథకాలు కూడా కంటిన్యూ అవుతున్నాయి. తల్లికి వందనం గత ప్రభుత్వంలో ఒక్క బిడ్డ ఉంటేనే ఎంతమంది ఉన్నా ఒకరికే వేశారు ఇంట్లో. ఈరోజు ఎంతమంది బిడ్డలు ఉన్నా అందరికీ తల్లికి వందనం వేశారు. అలాగనే ఉచిత గ్యాస్ కూడా అందరికీ సిలిండర్ ఉన్న వాళ్ళకి అయితే కొద్దిమందికి రాలేదనే ఉన్నా కూడా వాళ్ళకి ఈ మధ్య మరలా రెండో సిలిండర్ కూడా అందరికీ దాదాపుగా పడిపోతున్నాయి. తర్వాత అట్లనే 4,000 రూపాయల పెన్షన్ గత ప్రభుత్వంలో 1,000 రూపాయలు 2 నుంచి 3,000 చేసే వాళ్ళకి 5 సంవత్సరాలు పట్టింది. అదే ప్రభుత్వం మారిన తర్వాత ఒకేసారి 1,000 పెంచుతూ గత 3 నెలల నుంచి కూడా మొత్తం ఒకేసారి ఫస్ట్ 7,000 ఇస్తూ ప్రతి నెల 4,000 ఇస్తూ వచ్చాడు. అట్లాగనే భర్తలు చనిపోతే భార్యలకు పెన్షన్ వచ్చే విధానం కూడా ఇంతకుముందు అయితే ఎప్పుడూ అతనికి వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు ఒక పథకం ప్రకారం అందరికీ ఈ నెల నుంచి చనిపోయిన మరుసటి నెలకే వాళ్ళకి పథకం వచ్చేటట్టుగా ప్లాన్ చేసి ఇప్పుడు రీసెంట్గా ఈ నెలలో చనిపోయిన ఇంతకుముందు భర్తలు చనిపోయిన భార్యలు చనిపోయిన పెన్షన్ ప్రతి ఇంటికి అమలయ్యేదానికి నేను 1వ తేదీ అందరికి ఇచ్చున్నారు. అలాగనే మా నియోజకవర్గంలోకి వచ్చి ఉండే వాళ్ళకి తూర్పు గంగవరంలో సబ్స్టేషను 33 kV సబ్స్టేషను, అట్లానే మొగిలిగుండాల చెరువు, తాళ్ళూరు గంగవరం రోడ్లు కూడా ఇప్పటికీ అన్నీ పూర్తయి ఉన్నాయి. గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో స్టార్ట్ చేసి ఇంత 5 సంవత్సరాలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడ వేసిన సామాన్లు కూడా వెళ్ళిపోయినాయి. అవన్నీ ఓపెనింగ్ దశలోకి వచ్చేసినాయి. పూర్తిగా దాదాపు పని అయిపోయింది. మొగిలిగుండాల చెరువు పని అయిపోయింది, సబ్స్టేషను పూర్తిగా వస్తుంది. తాళ్ళూరు గంగవరం రోడ్డు వేసేసారు. అన్ని గుంతలపడ్డ రోడ్లన్నీ కూడా పూడ్చారు. ఈ ఏరియాలో ఉన్నాయి అన్ని రహదారులు, తాళ్ళూరు మండలంలో రహదారులన్నీ. 5 సంవత్సరాల్లో మీకు కావాల్సిన పనులు కాలేదా మరి? ఏ పనులు జరగలేదు. ఓన్లీ పథకాలు. తాళ్ళూరు 10 నిమిషాల పని అద్దంకి పోవాలంటే ఇటు వీరాయపాలెం దోసకాయల పాట దగ్గరకు వచ్చి పోయి ఉండేవాళ్ళం. ఈరోజు ఎక్కడెక్కడ పాత రోడ్లన్నీ మళ్ళా రోడ్లన్నీ పూర్తి చేశారు. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది పాలన? ఎట్లా అనిపిస్తుంది? బాగుందండి. రామభద్రాపురం గ్రామ పార్టీ అధ్యక్షుడు నేను. నా పేరు హుస్సేన్ అండి. అప్పటికి చాలా తేడా ఉంది. మేడం గారు కూడా సింహంలాగా గాండ్రీసినట్టు చేస్తున్నారు. వర్కులు మాత్రం మీకేం కావాలని సమస్య ఉండదు చెప్పండి, మీకు ఏమున్నా మేము చేస్తామని చెప్తున్నారు మేడం గారు కూడా. అదే లలిత్ సార్ గారు బాగా మాట్లాడతారు. ఇప్పుడు చాలా తేడా ఉంది. చంద్రబాబు గారు కూడా మనకేం కావాలంటే ఇచ్చేపిస్తున్నారు. 3,000 నుంచి 4,000 పింఛను కూడా ఎమ్మటే ఇచ్చేశారు. గత రోడ్లు కావాలంటే చండాలంగా ఉండేది. తాళ్ళూరు గంగారం పోవాలంటే అరగంట పెచ్చు పెట్టేది, ఇప్పుడంతా 5 నిమిషాలు వెళ్ళిపోతున్నాం మనం. అందువల్ల చాలా బాగా చేస్తున్నారు సార్ చంద్రబాబు.